అవసరానికి మించి కేంద్రం యూరియా సరఫరా చేస్తోందని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. యూరియా కొరతపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు అవసరమైనంత యూరియా సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు ఖమ్మంలో. రామచంద్రరావు వారితో ఒకసారి మాట్లాడదాం. రామచంద్రరావు, మీరు చెప్తున్నారు రబీలో 9.8 లక్షల మెట్రిక్ టన్నులు మనకు అవసరం ఉంటే మేము 12.8 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సప్లై చేసాం. యూరియా ఎందుకు షార్టేజ్ వచ్చిందంటున్నారు. అయితే రబీలో అదనంగా ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నులు వాడుకొని ఇప్పటి వరకు తెలంగాణలో 4.8 లక్షల మెట్రిక్ టన్నులు యూరియాని మేము రైతులకు అందజేయడం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? ఇది పొరపాటు. ఇది వాళ్ళు ఎంత చేశారు ఏంటనేది దాని లెక్క ఉంటుంది. మేము చెప్తున్నది ఏంటంటే మేము ఎక్సెస్గా రబీలో ఇచ్చినాము. అవైలబిలిటీ అప్పుడు 12.8 అవైలబిలిటీ ఎక్సెస్ ఉన్నది. ఖరీఫ్లో కూడా మేము సప్లై చేసినాము. 4.5 మెట్రిక్ టన్ చేసినాము. ఇప్పుడు రైతులకు ఎక్కడ కూడా కొరత లేదు, ఎరువు కొరత లేదు. ఎరువు కొరత ఎందుకు అయిందంటే రాష్ట్ర ప్రభుత్వము మిస్ మేనేజ్మెంట్ ద్వారా రైతులకు ఆ ఎరువు రాకుండా అయిపోయింది. ఎరువు షాపులలో కొరత క్రియేట్, ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది డీజిల్లు కలుపుతున్నారు, కొంతమంది దొంగతనంగా అమ్ముతున్నారు. ఇవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది నియంత్రణ చేయాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాన్ని. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి యూరియా కొరత చేయలేదు. యూరియా ఎంత కావాలంటే అంత ఉన్నది. మాకు కేంద్ర ప్రభుత్వానికి కష్టం అనిపించినా కూడా ఖరీఫ్ లెక్క, రబీ లెక్కలు ఓకే సార్ మీరు చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవసాయ శాఖ కానీ ఏం చెప్తారంటే, వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఖరీఫ్కి సంబంధించి ఈ జూన్ నాటికి ఇప్పటి వరకు 11.8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటే కేవలం 4.8 లక్షల మెట్రిక్ టన్నులే యూరియా అందజేయడం జరిగింది కేంద్రం. ఇప్పుడు మనకి రాబోయే ఆగస్టులో 3.8 లక్షల పైన మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుంది మనకి తెలంగాణకి. అవసరం ఉంటుంది. మీరు దాని సప్లైకి రెడీ ఉన్నారు. ఎక్కడ కొరత లేదు. నేను ఏమంటున్నా అంటే అదంతా కూడా మాట కొరత అని చెప్తున్నారు కదా. మేము తక్కువ సప్లై చేసిన రాంగ్. గతంలో ఎక్సెస్ ఏమైంది అంటే అది ఉండబట్టే కదా ఇప్పుడు 4.8 లక్షలు వాడే ఉంటుంది. మేము ఇచ్చింది 6, మేము ఇచ్చింది 4 + 1.9 ఆల్రెడీ ఇచ్చినాము. అవి మొత్తం 6 అవుతున్నాయి. మీరు ఏమంటున్నా కొరత లేదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ కూడా పేపర్ కొరత ఎక్కడ కూడా లేదు. మేము ఎక్కడ కూడా కొరత అంటే మా దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం అడిగినంత యూరియా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఎంత అడుగుతా అంత ఇస్తే సిద్ధంగా ఉన్నాము. కొరత అనేది లేదని చెప్తున్నాను నేను. ఏ గవర్నమెంట్ ఎంత అడుగుతా అంత ఇస్తున్నాము, సబ్సిడీ ఇస్తున్నాము. దాని మీద వాళ్ళకు ఎక్కడ కూడా మీరు చెప్తారంటే ఇప్పుడు ఈ యొక్క మీరు లెక్క చూడండి. ఇది రాబీలో ఇది అయిపోయింది. మీరు ఈ డిఏపిది మీకు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. అడ్వకేట్ అవైలబిలిటీ ఇన్ ఆల్ మేజర్ ఫర్టిలైజర్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ డ్యూరింగ్ ఆన్ గోయింగ్ ఖరీఫ్. ఎక్కడ కూడా నేను తక్కువ చేయలేదు. 6.14 అంటే రిక్వైర్మెంట్, సీజనల్ రిక్వైర్మెంట్ 9.8. ఇప్పటి వరకు రిక్వైర్మెంట్ 6 ప్రోరాటా 6.14 ఉన్నది. 1 ఏప్రిల్ 2020 జూలై దాకా. తర్వాత డిపార్ట్మెంట్ ఇన్స్టిట్యూట్ అవైలబిలిటీ ఆఫ్ 6.12 లేదంటే మీరు లెక్కల్లో 6.14 చూపిస్తున్నారు. కానీ జూలై నాటికి 4.8 మెట్రిక్ టన్నులు వాళ్ళు అంటున్నారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇది నా లెక్క కాదు. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్. సార్, ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా మీరు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేపు 6వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేయబోతున్నారు. మీరేమంటారు? ఈ అంతా కూడా నాటకాలండి. చిత్తశుద్ధి లేదు. ఓబీసీలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే దాంట్లో 10% ముస్లిం రిజర్వేషన్ ఎందుకు పెడతారండి? వాళ్ళు డెఫినెట్గా ఇది చిత్తశుద్ధి లేదు. పెడితే దీనికి అపోజిషన్ వస్తుంది దీని అని చెప్పేసి వాళ్ళు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము మాత్రం 42%కి ఫుల్ సపోర్ట్ చేస్తాం. ఎక్కడ కూడా వెనకపోయేలేదు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జయంతి నటరాజ్ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర ప్రారంభంగా అవుతుంది. మీరేమంటారు? ఆమె పాదయాత్ర, ఆమె ఇన్ఛార్జ్ ఏమి అంటే పాదయాత్ర చేసేది స్థానిక నాయకులు చేస్తారు. నటరాజన్ గారిని వాళ్ళు ఇన్ఛార్జ్గా పార్టీ వాళ్ళు గుర్తుపెడతారు, ప్రజలు గుర్తుపెట్టరు. పార్టీ నాయకుడు, ప్రజల నాయకుడు చేస్తారు. ఆమె ఎందుకు చేస్తుందంటే బహుశా వాళ్ళ ఈ కొంతమంది నాయకులు వాళ్ళ నాయకులు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత యూరియా అడిగితే అంత యూరియా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఎందుకు వస్తుంది, యూరియా కొరత ఎందుకు వస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్నారు. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.